శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి ఒక 3 మంత్రాలు నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. లక్ష్మి అనంటే కేవలము ధనము మాత్రమే కాదు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, సంతోషము, సుఖ సంతోషాలు, అదృష్టాలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగానే చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క లక్ష్మి యొక్క మంత్రాలు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి డబ్బులకి లోటు లేనటువంటి పరిస్థితే కాకుండా వాళ్ళకి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆనందాలు కూడా లభ్యమవుతాయి. అంతేకాకుండా వాళ్ళు ఎదగడానికి ఏదైతే దారి ఉన్నదో వాటిల్లో ఆటంకాలు కానీ, విఘ్నాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి స్వయంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేతన మీకు చక్కటి మార్గం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మీ దారిలో వచ్చేటువంటి ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా దానంతట అవే తొలగిపోతాయి. అయితే ఈ యొక్క మంత్ర జపాలకి ఎటువంటి నియమ నిష్టలు కూడా అవసరము లేదు. ప్రతిరోజు కూడా మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత చక్కగా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క 3 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రాన్నైనా 108 సార్లు జపం చేసుకుంటే చాలు. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము మీ పట్ల కలుగుతుంది. నేను చెప్పినటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అయితే ఆ యొక్క మంత్ర జపానికి మీరు ఏ జపమాలైనా కూడా వాడచ్చు, ఏమాత్రము ఇబ్బంది అయితే లేదు. మరి మొట్టమొదట ఈ యొక్క అమ్మవారు 8 యొక్క రూపాలతో కొలువై ఉంటుందట లక్ష్మీదేవి. అందుకొరకు అష్టాక్షరి మంత్రం అంటే 8 అక్షరాలు కలిగినటువంటి మంత్రము మొట్టమొదటిగా నేను మీకు తెలియజేస్తాను. ఓం ఐం మహాలక్ష్మ్యై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం ఐం మహాలక్ష్మ్యై నమః. ఇది అమ్మవారి యొక్క అష్టాక్షరి మంత్రం. మిగతా 2 మంత్రాలు కూడా తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే మహ్యం ప్రసీద ప్రసీద స్వాహా. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే మహ్యం ప్రసీద ప్రసీద స్వాహా. 3వ మంత్రము ఓం శ్రీం నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం నమః. ఇంకొక మంత్రం కూడా ఉన్నది, ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. కేవలము ఈ యొక్క మంత్రాల్లో భక్తి, శ్రద్ధ, నమ్మకము ఆ లక్ష్మీదేవి గురించి మంత్ర జపం అనేటువంటి చెయ్యండి. ఇవి ఆ యొక్క మంత్రాలు. ఈ యొక్క 3 మంత్రాల్లోని కూడా మీరు ఏ ఒక్క మంత్రాన్ని ఎంచుకొని ప్రతిరోజు నిత్యము ఏదైతే 108 సార్లు జపం చేస్తారో ఒకే రకమైనటువంటి ఫలితమే మీకు లభిస్తుంది. నేను ఏదైతే చెప్పానో సుఖ సంతోషాలు, ఆనందము అంతా కూడా మీకు, మీ యొక్క కుటుంబానికి లభిస్తాయి. అన్ని రకాలైనటువంటి చికాకులు, ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా నివారణ అవుతాయి. ఇవి చాలా శక్తివంతమైనటువంటి మంత్రాలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.